తెలంగాణ అంటేనే బతుకమ్మ అని నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్రెడ్డి సతీమణి కంచెల రమాదేవి తెలిపారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలలో బతుకమ్మకు అత్యంత ప్రాముఖ్యత ఉందని చెప్పారు. నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్రెడ్డి సతీమణి కంచెల రమాదేవి ఆధ్వర్యంలో ఎంగిలి పువ్వు బతుకమ్మను వీటీ కాలనీలోని కేబీఆర్ క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకున్నారు. బతుకమ్మ వేడుకలకు ముందు నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచెల భూపాల్రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి బతుకమ్మ సంబరాలని ప్రారంభించారు. ఈ సంబరాలలో పలువురు మహిళా నాయకులు, మహిళలు, యువతులు, బాలికలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తంగేడు, జిల్లేడు, బంతి, చామంతి, గడ్డి పువ్వు తదితర తీరొక్క పూలతో బతుకమ్మలను చూడముచ్చటగా పేర్చి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా బతుకమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడి కోలాటాలు వేశారు. అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగిన ఈ బతుకమ్మ వేడుకలు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా కంచెల రామాదేవి మాట్లాడుతూ తెలంగాణ అంటేనే బతుకమ్మ అని, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలలో బతుకమ్మను అత్యంత ప్రాముఖ్యత ఉందని తెలిపారు. ముఖ్యంగా మహిళలు ఈ 9 రోజులు బతుకమ్మ రూపంలో గౌరమ్మను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగకు అత్యంత ప్రాముఖ్యత కల్పించి నాటి కేసీఆర్ ప్రభుత్వం ప్రపంచ వ్యాప్తంగా మన బతుకమ్మ పండుగకు గుర్తింపు తెచ్చిందని అన్నారు. ఈ వేడుకలలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాజీ ఆర్వో మాలే శరణ్యారెడ్డి, సింగం లక్ష్మి, యాట జయప్రదారెడ్డి, కేతిరెడ్డి కవిత, శ్రీపాద జ్యోతి, తిప్పర్తి నల్గొండ మహిళా అధ్యక్షులు కొండ్ర స్వరూప, కొప్పోలు విమలమ్మ, మాజీ కౌన్సిలర్ రావుల రేణుకా శ్రీనివాసరెడ్డి, కుండ్రెడ్డి సరోజ, కాసం శోభారాణి శేఖర్, కంచెల విజయారెడ్డి, ఝాన్సీ, గాదె లక్ష్మి, కంచెల వినోద, చంద్రకళ, నవనీత, బండ అరుణ, రీతిరాణి, ఊట్కూరు కుస్మకుమారి, కిష్టపల్లి సరస్వతి, పబ్బతిరెడ్డి విజయ, దేప విమల, రేగట్టె మంజుల, కొండి లక్ష్మి, సంధ్య, వజ్రమ్మ, సయ్యద్ జాఫర్, మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాసరెడ్డి, మెరుగు గోపి, గుండ్రెడ్డి యుగంధర్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. ఖాళీ తీసేయడమా?
ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మొదటి బతుకమ్మ ఎంగిలిపూ బతుకమ్మ అందరూ ఎంతో సంతోషంగా జరుపుకోవడం జరుగుతుంది. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. మరి తెలంగాణ ప్రజలందరికీ కూడా, అందులో ముఖ్యంగా మహిళలందరికీ కూడా ఎంగిలిపూ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మరి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకైన మన బతుకమ్మ పండుగను అంగరంగ వైభోగంగా మరి మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాలరెడ్డి గారి సతీమణి రమాదేవి ఆధ్వర్యంలో మరి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరుపుకుంటున్నాము. మహిళలందరూ కూడా మరి ఎంతో చక్కగా బతుకమ్మలు రకరకాల పూలను తీసుకొచ్చి ప్రత్యేకంగా మన జాజి పూలు, మరి అలాగే దగ్గడి పూలు, జిల్లేడి పూలు, మరి సోంపు ఇలాంటి పూలను తీసుకొచ్చి, చేమంతి, బంతులు ఇలాంటి రకరకాల పూలను తీసుకొచ్చి మేము బతుకమ్మలు పెంచుకొని చాలా ఆనందంగా మహిళలందరం కూడా, బతుకమ్మ పండుగ అంటే మహిళలకు ఇష్టమైన పండుగ. మరి మహిళలకు ఇష్టమైన పండుగ కాబట్టి చాలా సంబరంగా జరుపుకుంటున్నాము. పాపలు కూడా సాంప్రదాయమైన దుస్తులు ధరించుకొని మరి బతుకమ్మను ఆడుతున్నారు. ఇప్పుడు బతుకమ్మ అంటే డీజే పెట్టుకొని కానీ ప్రత్యేకంగా పాటలు పాడుకుంటూ ఇక్కడ మేము బతుకమ్మను ఆడుకుంటున్నాము. అందరికీ కూడా మరొకసారి కూడా మరి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచెర్ల భూపాలరెడ్డి గారి అన్న నివాసంలో వారి సతీమణి కంచెర్ల రమాదేవి గారి ఆధ్వర్యంలో ఎంగిలిపువ్వు బతుకమ్మ ఉత్సవాలు జరపడం జరిగింది. మా టీఆర్ఎస్ మహిళా విభాగం అందరి పక్షాన అందరికీ ఎంగిలిపువ్వు బతుకమ్మ మరియు సద్దుల బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. అందరూ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మేము కోరుకుంటున్నాం. మహిళలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. ఈ 9 రోజులు మహిళలందరికీ పెద్ద పండగ, సంబరంగా. మేము చిన్నప్పటి నుంచి కూడా మంచి చెట్టుకు గుట్టకు పోయి పూలన్నీ కోసుకొచ్చి రకరకాల పువ్వులతోటి బతుకమ్మను తీరొక బతుకమ్మను పేర్చుకునేది. 9 రోజులు 9 రకాల బతుకమ్మలు పేర్చుకొని 9 రకాల పేర్లు పెట్టుకొని 9 రకాల నైవేద్యాలు చేసి మంచి సంతోషంగా చిన్నప్పటి నుంచి చేసుకునేది. ఇంకా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక చాలా పెద్ద ఘనంగా జరుపుకోవడం జరుగుతున్నది. గత 6 సంవత్సరాల నుంచి భూపాలరెడ్డి సమక్షంలో, రమాదేవి సమక్షంలో సంతోషంగా జరుపుకుంటున్నాం. ప్రతి ఇయర్ ఇట్లే జరుపుకోవాలని కోరుకుంటున్నాను.